హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. కాపీరైట్స్ గురించి అనమాట. చాలా మందికి కాపీరైట్స్ గురించి కొన్ని అపోహలు అయితే ఉంటాయి. సో అవి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇవి నేను చాలా వీడియోస్లో ఇదివరకు చెప్పాను, కానీ ఒక్కొక్కసారి నాకే డౌట్ వస్తూ ఉంటుంది. నేను అనుకునేది కరెక్ట్ అనుకుంటున్నానా ఏంటి అనే డౌట్ వస్తూ ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఇది యూట్యూబే ఇచ్చింది, ఈ సపోర్ట్ దీంట్లో ఉంటుంది. సో ఎందుకో నేను ఏదో సెర్చ్ చేస్తుంటే ఏదో టాపిక్ గురించి ఇది కనిపించింది అనమాట. సరే అసలు చూద్దాం కదా అనేసి చూశాను. సో నేను ఏవైతే అనుకుంటున్నానో మ్యాక్సిమం కరెక్టే అవన్నీ. సో ఒక్కసారి చెప్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని అపోహలు కూడా తీరిపోతాయి మీకు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా 1.5x స్పీడ్లో పెట్టుకుని చూసుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోతో మీకుండే చాలా డౌట్స్ కూడా క్లారిఫై కూడా అవుతాయి. మీమ్స్ గురించి రకరకాలు చాలా అడుగుతూ ఉంటారు. సో ఒకసారి క్లియర్ చేద్దాము అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాపీరైట్ కంటెంట్ యూజ్ చేసిన మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను. కాపీరైట్స్ గురించి మీకున్న అపోహలన్నీ కూడా ఇదైపోతాయి. ఫస్ట్ది ఏంటి అంటే కాపీరైట్. ఇప్పుడు మనం కాపీరైట్ సాంగ్స్ యూజ్ చేసి క్రెడిట్ ఇస్తే చాలు, ఇంకేం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నాకు చెప్తారు, నేను క్రెడిట్ ఇచ్చాను అయినా నాకు క్లెయిమ్ వచ్చింది అని చెప్పి. మూవీ సాంగ్స్కి వేటికైనా క్లెయిమ్స్ వస్తాయి, వేటికైనా. మరి అందరూ డ్యాన్స్ చేసి పెడుతున్నారుగా, అది చేసి పెడుతున్నారుగా, ఇది చేసి పెడుతున్నారుగా అంటారు చాలామంది. వాళ్ళకి క్లెయిమ్స్ వస్తాయి, మీకు తెలియదు కదా ఆ విషయం. కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా మీకు తెలియదు కదా, అది మీకు కనిపించదు కదా బయటికి. సో క్లెయిమ్స్ వచ్చినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు ఛానల్కి. వీడియో కరెక్ట్గా ఉండాలి మెయిన్, అంతే. వీడియో కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ కూడా అవుతుంది. కాకపోతే మీకు ఆ వీడియోకి రెవెన్యూ రాదన్నమాట. ఇది చాలామంది అడిగే క్వశ్చన్. మూవీ సాంగ్స్ ఎట్లా పెడుతున్నారు లాంగ్ వీడియోస్లో, వాళ్ళు కాపీరైట్స్ కంపల్సరీ వస్తాయి ఎవరికైనా సరే. క్రెడిట్ ఇచ్చినా కూడా కాపీరైట్ వస్తుంది. క్రెడిట్ ఇచ్చి యూజ్ చేసుకునే మ్యూజిక్స్ వేరే ఉంటాయి, ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో వాటిల్ని మనం ఈవెన్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్లో కూడా ఉంటుంది అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అన్న మ్యూజిక్. అంటే వాళ్ళకి మనం క్రెడిట్ ఇవ్వాలి, వాడే ఇస్తాడు మనకి ఏం రాయాలి డిస్క్రిప్షన్లో అనేది. సో అది ఇచ్చి మనం క్రెడిట్ అనేది ఇస్తామన్నమాట. అలాంటి వాటికి ఇవ్వచ్చు, అంతేగాని మూవీ సాంగ్స్ యూజ్ చేసేసుకుని మనం క్రెడిట్ అయితే ఇవ్వకూడదు అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని మ్యూజిక్స్ ఫ్రీ మ్యూజిక్ కాని ఉంటాయి కదా, అది చాలామంది తెలియక బయట ఆడియో లైబ్రరీ మ్యూజిక్ కాకుండా క్రోమ్లో ఏది దొరికితే ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటారు. ఆ మ్యూజిక్స్ చాలాసార్లు మనం కమర్షియల్గా యూజ్ చేసే రైట్స్ మనకు ఉండవు. అవి ఇమీడియట్గా రాకపోవచ్చు, ఇమీడియట్ డిటెక్షన్ లేకపోవచ్చు, కానీ కాపీరైట్ క్లెయిమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి మ్యూజిక్స్కి. కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వస్తాయి. వాళ్ళు ఫ్రీ అని చెప్పినా కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వస్తాయి. ఓన్లీ మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ మాత్రమే ఎలాంటి ప్రాబ్లము రాని మ్యూజిక్ అనమాట. అండ్ ఇదొకటి, క్రెడిట్ ఇస్తే అంతా అయిపోతుంది, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అట్లా ఏమి యూజ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషనల్ పర్పస్ అని, ఫెయిర్ యూజ్ అని చెప్పి చాలామంది కాపీరైటెడ్ కంటెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏది చిన్న బిట్స్ తీసుకుని అట్లాగా. అది యూజ్ చేసేస్తే కాపీరైట్ రాదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు, ఆ టాపిక్ గురించి ఒకళ్ళు ఒక వీడియో చేశారు, ఆ వీడియో యూజ్ చేస్తేనే మీ వీడియోకి వాల్యూ యాడ్ అవుతుంది అంటే మీరు యాడ్ చేయొచ్చు. యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రైక్ వేసే రైట్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో వేరే వాళ్ళ వీడియోస్ అనేది ఏది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా యూజ్ చేయకూడదు అంటే చెయ్యొచ్చు, కానీ క్లెయిమ్స్ రాకుండా అయితే ఉండవన్నమాట. కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వస్తాయి వాటికి కంపల్సరీ. యూట్యూబే చెప్తుంది కదా ఫెయిర్ యూజ్ అని, ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పి మనం యూజ్ చేసినా అది కంప్లీట్గా క్రియేటర్ చేతిలోనే ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద అపోహ. యూట్యూబే ఇచ్చింది కదా అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు నా వీడియో ఏదో మీరు కాపీ చేసుకుని మీ ఛానల్లో పెట్టుకున్నారు, ఫెయిర్ యూజ్గానే పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఇష్టం లేదనుకోండి, నేను కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు, అది నా ఇష్టం. ఎందుకంటే నా ఓన్ వీడియో కాబట్టి మొత్తం కాపీరైట్ నాకే ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మీరు వేరే వాళ్ళ వీడియోస్ చిన్న 2 సెకండ్ల క్లిప్ యూజ్ చేసినా కూడా కాపీరైట్ వస్తుంది. అది కూడా మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేస్తాను. సో ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా యూజ్ చేయకూడదు అనేది ఉందన్నమాట రూల్. అది కూడా నేను స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను మీకు, ఒక్కొక్కటి ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా ఒక చిన్న క్లిప్ అయినా వేరే వాళ్ళది తీసుకునే ముందు ఆలోచించండి. మొత్తం పూర్తిగా మీరు ఓన్గా కంటెంట్ అయితేనే బెటర్. అంటే ఇప్పటికిప్పుడు ఏదో మీ మీద స్ట్రైక్లు పడిపోతాయి అని కాదు. ఇక్కడ మీరు వేరే వీడియోస్ యూజ్ చేస్తే అప్పటికప్పుడు స్ట్రైక్స్ పడిపోతాయి అని ఏం కాదు, ఎప్పటికైనా పడవచ్చు అనేది చెప్తుంది. ఇవన్నీ యూట్యూబ్ చెప్పేది, నేను చెప్పేది కాదు. యూట్యూబే చెప్తుంది క్లియర్గా. నేను లింక్ కూడా ఇస్తాను, లేదంటే మీరే చూసుకోండి, అది బెటర్ ఇంకా. సో అట్లా
ఏదైనా మనం అనుకోవడం కాదు, ఆ క్రియేటర్కి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా స్ట్రైక్ వేసే రైట్ ఉంటుంది. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. నన్ను హాఫ్ నాలెడ్జ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది చెప్పినప్పుడు. తెలిసి తెలియకుండా చెప్తున్నావు. ఈ లక్కీగా ఇది కూడా దొరికిందనమాట. సో దొరికినప్పుడు మరి చెప్పాలి కదా మీకు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఫాస్ట్గా చెప్పేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే వీడియో పెడతారు, వేరే వాళ్ళ వీడియో పెట్టి, ఈ వీడియో నాది కాదు, నేను ఊరికే జస్ట్ నా వీడియో కోసం యూజ్ చేశారు, నా కంటెంట్కి హెల్ప్ అవుతుందని నేను ఆ కంటెంట్ తీసుకుని పెట్టాను అని చెప్పి మన డిస్క్రిప్షన్లో రాస్తూ ఉంటారు. అలా పెడితే కాపీరైట్ స్ట్రైక్ రాదు అనుకుంటారు. అలా ఏం ఉండదు. అది కూడా క్రియేటర్ ఇష్టమే. మీరు రాసింది ఎవరు పట్టించుకోరు. అండ్ వీడియో చూసారంటే ఖచ్చితంగా స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో ఎవరైనా యూజ్ చేశారంటే వీళ్ళు డిస్క్రిప్షన్లో ఏం రాశారని చూస్తే కూర్చోం కదా, డైరెక్ట్ వెళ్ళి స్ట్రైక్ వేస్తాం కదా జనరల్గా అయితే. అది తెలిసిపోతుంది. మనం యూజ్ చేస్తే కనుక 2 సెకండ్స్ యూజ్ చేసినా 3 సెకండ్స్ యూజ్ చేసినా ఈజీగా తెలిసిపోద్ది. ఒకవేళ తెలియపోయినా కాపీరైట్ దాంట్లో వాళ్ళు వచ్చి మాన్యువల్గా చూసారనుకోండి, చూస్తే స్ట్రైక్ వేయొచ్చు వాళ్ళు. సో నా వీడియో కాదు అని మీరు పెట్టినా సరే డిస్క్రిప్షన్లో చాలామంది డిస్క్లైమర్ పెట్టేసి మేము డిస్క్లైమర్ పెట్టాం కదా ఎందుకు స్ట్రైక్ వేశారని అట్లా ఏమి ఉండదు. మీరు డిస్క్లైమర్ పెట్టినంత మాత్రం నా క్రియేటర్ ఇష్టమే ఏదైనా. మీరు అదర్ క్రియేటర్స్ కంటెంట్ ఏది యూజ్ చేసినా, అది ఇండివిజువల్ క్రియేటర్స్ అవనివ్వండి, కంటెంట్ ఐడి క్లెయిమ్ పెద్ద క్రియేటర్స్ అవనివ్వండి, ఏదైనా సరే కాపీరైట్స్ అనేది వస్తాయి. ఏదైనా సరే క్రియేటర్ పర్మిషన్ లేకుండా అయితే యూజ్ చేయకూడదు. ఎక్కువ సెకండ్స్ యూజ్ చేస్తే ఎట్లాగో అసలు రీయూజ్డే. బట్ మీరు తక్కువ సెకండ్స్ కూడా మినిమం సెకండ్స్ యూజ్ చేసినా కానీ ఆ క్రియేటర్ పర్మిషన్ లేకుండా అయితే యూజ్ చేయకూడదు అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. క్రియేటర్ నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు కదా మనకి. తక్కువ సెకండ్స్ యూజ్ చేసినప్పుడు యూట్యూబ్ సైడ్ నుంచి రాదు, క్రియేటర్ సైడ్ నుంచినే ప్రాబ్లం. అది మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకుని యాడ్ చేసుకోవచ్చు విత్ బిలో 9 సెకండ్స్ అయితే కనుక. అండ్ ఇంకోటి, ఇది చదివినప్పుడు ఎంతలాగా నవ్వుకున్నానంటే అసలు నేను, ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉంటాను కదా, వేరే వాళ్ళు పెట్టారని చెప్పి మేము పెట్టాము అని చెప్తా ఉంటారని చెప్పి. అసలు ఇది చూసినప్పుడు అసలు అంటే నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను యూట్యూబ్ని అనేసి అనిపించింది. అండ్ నేను ఏ డైలాగ్ అయితే చెప్తానో వాళ్ళు అదే మెన్షన్ చేశారు. స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అదర్ క్రియేటర్స్ డూ ఇట్ సో యూ కెన్ టూ. అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నేను కూడా యూజ్ చేయొచ్చు అనుకుని పెడుతూ ఉంటారు కదా. సో అదనమాట ఇది. అంటే వేరే వాళ్ళని చూసి మనం పెట్టకూడదు ఎప్పుడూ కూడా. అంటే వేరే వాళ్ళు పెట్టారంటే అది కరెక్ట్ అందుకే పెడుతున్నాను అనేసి అనుకుంటారు, అలా పెట్టకూడదు. అండ్ ఒక వీడియోకి ఓనర్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు చాలాసార్లు. కొన్నిసార్లు ఎక్కువ మంది ఓనర్స్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్స్ ఉంటాయి, ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయనుకోండి, సాంగ్స్ ఎవరైతే కొనుక్కుంటారో మ్యూజిక్, మనకి మూవీ సాంగ్స్ అయినా కూడా అంతే. ఆదిత్య మ్యూజిక్ అని, ఇంకా సరిగమ అనేవో చాలా రకాలు ఉంటాయి కదా. సో ఆ సాంగ్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ దీంట్లో యూట్యూబ్ ఛానల్స్లో. సో అవన్నీ ఒరిజినల్ కంటెంట్ ఐడి ఛానల్స్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పేది సాంగ్స్ గురించి కాదు, నార్మల్ కంటెంట్ గురించి. ఇప్పుడు వరకు చెప్పింది అయితే సాంగ్స్ గురించి, ఇప్పుడు చెప్పబోయేది. సో కంటెంట్ మీరు వేరే వాళ్ళకి తీసుకున్నారనుకోండి, ఆ వీడియోకి ఓనర్ ఒక 2-3 ఉన్నారనుకోండి, ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీరు యూజ్ చేసుకున్నా పర్లేదు అనుకోవచ్చు ఒకళ్ళు. ఇక్కడ మనం యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించాలి అంతే. వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళకి ఒకసారి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తర్వాత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీరు యూజ్ చేయడానికి. వాళ్ళకంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా స్ట్రైక్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే వ్యూస్ అన్నీ పోతున్నట్లు కదా. సో అక్కడ కూడా మీరు క్రియేటర్ పర్మిషన్ తీసుకునే యూజ్ చేయాలి. అండ్ కొన్ని పర్మిషన్ తీసుకుని యూజ్ చేసినా కూడా రీయూజ్డ్ అయ్యేది కూడా ఉంటాయి కొన్ని. అది 9 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక, 9 సెకండ్స్ 5 to 9 సెకండ్స్ లోపు ఉంటే ఏ ప్రాబ్లము లేదు, అది ఫెయిర్ యూజ్ కింద అనమాట. అది ఏదైనా కానీ మీరు ఎలా యూజ్ చేసినా క్రియేటర్కి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా స్ట్రైక్ వేయచ్చు, అది ఏ సినారియో అయినా సరే. సో ఇది చూస్తే నవ్వొచ్చిందనమాట. అంటే వేరే వాళ్ళు పెట్టారు అందుకే మేము పెట్టామని చెప్తా ఉంటారు కదా. సో ఇది వాళ్ళు మెన్షన్ చేసింది ఒట్టి కాపీరైట్ గురించే, కానీ ఏ కంటెంట్ అయినా రీయూజ్డ్ కంటెంట్ అవనివ్వండి ఏదైనా సరే అంతే. ఇప్పుడు బిగ్ బాస్ మీద పడ్డారు అందరూ. చేస్తానులేండి, బిగ్ బాస్ గురించి కూడా వీడియో చేస్తాను, వస్తుంది త్వరలో. లేకపోతే దీనికంటే ముందే వచ్చి ఉండొచ్చు కూడా. అందరూ లైవ్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ఎలా పెడతారు అసలు చెప్పండి? మన కంటెంట్ కాని కంటెంట్ని మనం ఎలాగో పెట్టకూడదు యూట్యూబ్లో. అండ్ ఇంకోటి, ఎక్కువ మంది అనుకునేది ఏంటి అంటే, మనం ఏదన్నా మ్యూజిక్ కానివ్వండి లేదంటే వీడియో కానివ్వండి ఏదైనా సరే, మనం ఇది స్క్రీన్ రికార్డో లేదంటే వేరేగా వీడియో అక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటే జస్ట్ మనం వీడియో తీసి పెట్టచ్చు, లేదంటే సాంగ్స్ని ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసి పెట్టచ్చు అనుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ అదే కాదు,
ఇప్పుడు ఒక సాంగ్, ఒక డాన్స్ అయితే జరుగుతుంది, ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్‌లో ఒక సాంగ్ ప్లే అవుతుందనుకోండి. మీరు ఆ వీడియోని డైరెక్ట్‌గా తీసి పెట్టినా కాపీరైట్ వస్తది. మీరేమనుకుంటారు, నేనే ఓన్‌గా తీశాను గదా అనుకుంటారు. కానీ అది సాంగ్‌కొస్తుంది. వాళ్ళు అలా కంటెంట్ ఐడీ క్లెయిమ్ పెట్టుకుంటారనమాట. అది యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన వెంటనే క్లెయిమ్ వచ్చేస్తది. సో, అది. అంతేగాని నేను రికార్డ్ చేశాను కదా, ఎట్లైనా పెట్టుకోవచ్చు అనుకోకూడదు. అయన్నీ కాపీరైట్సే. అండ్ ఈవెన్ విజువల్‌గా అయినా సరే, ఇప్పుడు 'బిగ్ బాస్'ని కొంతమంది స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టేవాళ్ళుంటారు. కొంతమంది వేరే దాంట్లో రికార్డ్ చేసి పెట్టేవాళ్ళు. ఎలా పెట్టినా కాపీరైట్స్ వస్తాయి. అదే వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ కొన్ని సాంగ్స్‌కి కంటెంట్ ఐడీ క్లెయిమ్ ఉండదు. ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా! అంటే వాళ్ళంత ఎఫర్ట్ చేయలేరు. కంటెంట్ ఐడీ క్లెయిమ్ పెట్టుకునే అంత ఎఫర్ట్ ఏం చేయలేరు. సో, అవంతా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చూస్తే స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకుంటది. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ సాంగ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. డైరెక్ట్ స్ట్రైక్ వస్తది. క్లెయిమ్ గూడా గాదు. కొన్ని ప్రైవేట్ సాంగ్స్‌కి వాళ్ళకి ఉండదు గాబట్టి మనకి ఇమ్మీడియేట్‌గా రాదనమాట. సో, కాపీరైట్ రాలేదు కదా అని చెప్పి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని అనుకోకూడదు. మన మనకంటే ఇప్పుడు ఆ సాంగ్ ఉంది. ఆ సాంగ్‌లో మీరు ఏ పార్టిసిపేషన్ లేదు మీకు. మీరు ఒక రూపాయి పెట్టలేదు. మీకసలు రైటే ఉండదు దాంట్లో. సో, అట్లా యూజ్ చేయకూడదనమాట. చాలా మందికి డౌట్ ఉంటది. మా అపార్ట్మెంట్‌లో జరిగిన జాతరలో నేను తీశాను వీడియో. నేనే ఓన్‌గా తీశాను కదా, ఎందుకు కాపీరైట్ వచ్చింది అంటారు. అది ఏ సాంగ్స్‌కైనా, ఏ మ్యూజిక్స్‌కైనా అది కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా వస్తది క్లెయిమ్. మ్యూజిక్ అనేది మీరు ఎట్లా పెట్టినా సరే అసలు పబ్లిక్ కూడా అవ్వాల్సిన పని లేదు వీడియో. ఆ పర్టిక్యులర్ వీడియోలో కాపీరైటెడ్ కంటెంట్ గనక ఉంటే ఇమ్మీడియేట్‌గా క్లెయిమ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అసలు అది పబ్లిక్‌లోకి కూడా వెళ్ళవసరలా. మీరు అప్‌లోడ్ చేసి అన్‌లిస్టెడ్ ఆర్ ప్రైవేట్‌లో ఉండగానే క్లెయిమ్స్ వచ్చేస్తాయి. అంత డిటెక్షన్ ఉంటదనమాట మూవీ సాంగ్స్‌కి. మ్యూజిక్స్‌కైనా ఫ్రీ మ్యూజిక్స్ కాదు, కాపీరైటెడ్ మ్యూజిక్స్‌కి. అంత ఫాస్ట్ డిటెక్షన్ అయితే ఉంటదనమాట. అది. అంటే ఇక్కడ క్లెయిమ్ వస్తే ఛానెల్‌కి ప్రాబ్లమ్ గాదు. కాపోతే ఆ వీడియోకి మీకు రెవెన్యూ రాదు. ఇప్పుడు ఆ వీడియోకే ఎక్కువ వ్యూస్ వచ్చినియి అనుకోండి, ఊరికే అంత పోయినట్టు కదా రెవెన్యూ. ఇది మ్యూజిక్ గురించి. అలాగే ఇప్పుడు చెప్పేదాని గురించి కూడా ఇందాకే కవర్ చేసేసాను. టీవీలో వచ్చేవి, లేదంటే మూవీ థియేటర్‌లో రికార్డ్ చేసిన క్లిప్స్, అది 2 సెకండ్స్ అయినా, 10 సెకండ్స్ అయినా, 20 మినిట్స్ అయినా, 10 మినిట్స్ అయినా, ఏదైనా ఏ క్లిప్స్ కూడా పెట్టకూడదు. అది ఎంత తక్కువ సెకండ్స్ అయినా కూడా మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఇప్పుడు థియేటర్‌లో కొంతమంది మినీ బ్లాగ్స్‌లో అది గూడా 2 సెకండ్స్ యాడ్ చేస్తారు. ఏముండదు. ఊరికే జస్ట్ మూవీకెళ్ళాము అని చెప్పి 2 సెకండ్సో, 3 సెకండ్సో యాడ్ చేస్తారు. వాటికి కూడా స్ట్రైక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటంటే రానంత వరకు ఏం తెలీదు. నేను చెప్పేది కూడా మీకు సోదిలాగానే అనిపిస్తది. మీకు రాలేదు కాబట్టి. అది వచ్చినాళ్ళకే అర్థమవుతది. సో, ఇప్పుడు నాకైనా నేనేం పెట్టను. నాకసలు ఆ స్ట్రైక్స్ నాకసలు అటు గురించే తెలీదు ఓ రకంగా. ఎవరన్నా డౌట్స్ అడగడానికి వచ్చినప్పుడు అందరూ పెడుతున్నారు కదా, నేను 2 సెకండ్సే పెట్టాను, నాకెందుకొచ్చింది? ఇట్లాంటివి అడుగుతా ఉంటారు. ఎవ్వరికైనా వస్తది. వాళ్ళది డిటెక్ట్ అవ్వలేదు ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి, మీది డిటెక్ట్ అయ్యింది అంతే తేడా. సామెత ఉంటది కదా, దొరికే వరకు దొర, దొరికిన తర్వాత దొంగ. అట్లా అనమాట అది. సో, ఎలా రికార్డ్ చేసినా, మీరు ఓన్‌గా రికార్డ్ చేసినా సరే, వేరే వాళ్ళ కంటెంట్‌ని మీరు రికార్డ్ చేసి పెట్టకూడదు. అది అది కూడా కాపీరైటే అనమాట. ఫ్యూ సెకండ్స్ యూజ్ చేయొచ్చు వేరే వాళ్ళ కంటెంట్, లేదా వేరే వాళ్ళ ఇమేజెస్ అనేది చాలా మందికి ఉండే ఇది. యూజ్ చేయొచ్చు అనేసి అనుకుంటారు. అది యూజ్ చేయకూడదు. సో, మీకు అప్లోడ్ చేసిన వెంటనే ఏమి ఇష్యూ రాలేదు అంటే ఏమి ఇష్యూ లేదు అన్నట్లు కాదు. అది ఎప్పటికైనా ఇష్యూ వస్తుంది కంపల్సరీ. సో, వేరే వాళ్ళ కంటెంట్‌తో మనం అంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, డివోషనల్ అవ్వనివ్వండి, ఏ కంటెంట్ అయినా సరే ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళ వీడియోస్‌ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్‌లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యూట్యూబ్‌లో ఉంటది. వాళ్ళ నుంచి స్ట్రైక్స్ రావచ్చు. ఒకవేళ వాళ్ళ నుంచి స్ట్రైక్ రాకపోయినా ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తది. ఇలాంటి ఛానెల్స్ నేను చాలా చూసాను. రీయూజ్డ్ వచ్చిన ఛానెల్స్‌ని. సో, అలా పెట్టకూడదు. వేరే వాళ్ళ వీడియోస్‌కి మీ వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు. మీరు ఓన్‌గా షూట్ చేయాలి వీడియోని అది. ఇవన్నీ నేను చెప్తే ఇంతకు ముందు వీడియోలో ఒక బాగా నాలెడ్జబుల్ పర్సన్ నన్ను హాఫ్ నాలెడ్జ్ అన్నారనమాట. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్లుంది. వీడియోస్ ఏం పెట్టాలో తెలియట్లేదు ఛానల్‌లో. నాకొచ్చి హాఫ్ నాలెడ్జ్‌తో వీడియో చేయకండి, అంటే ఇమేజెస్, కాపీరైట్ క్లిప్స్ 9 సెకండ్స్‌లోపు యూజ్ చేసుకోవచ్చు, ఇయన్నీ చెప్పారనమాట. ఇయన్నీ చెప్తే నేను అఫ్‌కోర్స్ నేను దాని గురించి వీడియో కూడా చేశాను అండ్ స్ట్రైక్ కూడా వేసి కూడా చూపించాను. సో, అట్లా వేరే వాళ్ళ కంటెంట్ ఎలా యూజ్ చేసినా మనం క్లెయిమ్స్ ఆర్ స్ట్రైక్స్ పడతాయి కంపల్సరీ మనకి. ఈవెన్ మన కంటెంట్ ఎవరైనా యూజ్ చేసినా కూడా మనం వేయొచ్చు. మరి ఇది చాలామంది అడుగుతారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక మూవీ కానీ ఒక సాంగ్ కానీ ఉందనుకోండి, మరి దాన్ని చాలా ఛానల్స్లో అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకేం ప్రాబ్లం రాదా అనేసి అడుగుతూ ఉంటారు. ఒక కంటెంట్కి చాలా ఎక్కువ మంది ఓనర్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే అమౌంట్ పెడుతున్నారు అక్కడ, మనం ఏం పెడుతున్నాం ఇక్కడ, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, లేదా వీళ్ళు మన ఓనర్స్ అవ్వచ్చు,
ప్రొడ్యూసర్స్ ఓనర్స్ ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు వీడియోస్ ఆర్ సాంగ్స్ ఏవైతే అది. ఒక్కొక్కసారి కొన్నిటికి ఏంటంటే కొంతమందే ఒకళ్ళే ఉంటారు ఓనర్. ఇప్పుడు మన ఇండివిజువల్ అనుకోండి, ఇప్పుడు నా వీడియోస్కి నేను ఒక్కదాన్నే ఓనర్ని, ఇంకెవరు పెట్టుకోలేరు కదా. అలా ఇప్పుడు షోస్ ఉంటాయి, ఆ షోస్కి వేరే వేరే ఓనర్స్ ఉంటారు కదా. సో ఆ వేరే వేరే ఓనర్స్ కూడా పెట్టుకుంటారనమాట. సో అది వేరు, మనం వేరు. ఎంతసేపు న్యూస్ ఛానల్స్తో కంపేర్ చేసుకుంటారు. మరి వాళ్ళు రిపీటెడ్గా పెడుతున్నారు కదా, ఇవన్నీ ఏవి వర్కౌట్ అవ్వవు. వాళ్ళతో అసలు మనం కంపేర్ చేసుకోకూడదు. మన పని ఏంటనేది మనం చూసుకోవాలి అంతే. ఇంకోటి ప్యారడీ సాంగ్స్ గురించి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే కాపీ రైట్స్ రావు అనేసి అనుకుంటారు. ఏది ప్యారడీ సాంగ్స్కి, లేదా సాంగ్స్ పాడినా కూడా కాపీ రైట్స్ వస్తాయి. అదేం కాపీ రైట్ కాదు అనేసి అనుకుంటారు, అది కాపీ రైటే. ఇప్పుడు మీరు ప్యారడీ సాంగ్ పాడినా కానీ మీరు ఆ ట్రాక్ని యూస్ చేస్తున్నట్లు. అంటే వాళ్ళు పాడిన సాంగ్ సేమ్ ట్రాకే కదా మీరు వాడేది, మీరేం కొత్తగా క్రియేట్ చేయాలి. కాకపోతే సాంగ్ ప్యారడీ అంతే. సో దానికి కూడా కాపీ రైట్స్ వస్తాయి. అది ఇమీడియట్గా తెలియకపోవచ్చు. ప్యారడీ సాంగ్స్కి అయితే ఇమీడియట్గా ఏం తెలియదు. వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు ఏమీ తెలియదు. వ్యూస్ పెరిగిన తర్వాతే కాపీ రైట్స్ వస్తాయి. మూవీస్కే తప్పలేదు తిప్పలు, ఇంకా నార్మల్ క్రియేటర్స్ మనం ఎంత చెప్పండి. కాంతార మూవీ మీరు చూసే ఉంటారు కదా, అందులో బాగా ఫేమస్ సాంగ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాని గురించి కేసులు కూడా జరిగాయి. మీకు గుర్తుందో లేదు, కాంతార పార్ట్ 1 టైంలో అదేదో మలయాళం సాంగ్ దాన్ని ఏదో ఇచ్చేసారని చెప్పి అట్లా. అంటే అంత పెద్ద వాటికే వస్తున్నాయి అంటే మనం ఎంత నిమిత్త మాత్రం. సో వేరే వాళ్ళవి అంటూ ఏది కూడా యూజ్ చేయకూడదు. సో మన సాంగ్స్ పాడితే మొన్న ఎవరు కన్నడ వాళ్ళంట, మీరు సాంగ్స్ పాడకూడదు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పారు, వేరే వాళ్ళు సాంగ్స్ పాడితే మానిటైజేషన్ అవుతుందని చెప్పారు, కన్నడ యూట్యూబర్ అది ఇదని చెప్పారు, కామెంట్ రాశారు. మానిటైజేషన్ అవ్వదు అని నేను చెప్పలా, అయినా వేస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ పాడి పెడతారు మీరు ఛానల్లో, అన్నిటికీ కాపీ రైట్స్ ఉన్నాయి. మీకు ఎందుకు ఇంకా అసలు ఛానల్ ఎందుకు, ఊరికి టైం వేస్ట్ తప్ప ఏం లేదు కదా. కావాలంటే మీరు పాపులారిటీ కోసం పెట్టుకోవచ్చు. మానిటైజేషన్ అయినా కానీ మీకు రెవెన్యూ ఏమి రాదు కదా. ఎందుకంటే మీరు ఓన్లీ సాంగ్స్ పాడుతున్నారు, కాపీ రైట్స్ ఉన్నాయనుకోండి ఆ వీడియోస్కి మీకు రెవెన్యూ రాదు, వేస్ట్ కదా. ఇంకా ఇంత కష్టపడి వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా రెవెన్యూ వస్తేనే కదా మనకి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చూసారు కదా, కాపీ రైట్స్ విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఇలా కూడా ఏది కూడా పెట్టకూడదు అనేది రూల్ అన్నమాట. నేను ఈ మొత్తం కూడా మీకు లింక్ ఇస్తాను చూడండి. ఇదంతా కూడా నేను అందులో చూసే చెప్తున్నాను. ఒక్కటి కూడా నేను ఓన్గా యాడ్ చేసింది లేదు. కొన్ని మాత్రం నన్ను నార్మల్గా అడుగుతూ ఉంటారు కదా డౌట్స్, అది అని నేను చూసిన దాన్ని బట్టి చెప్పాను అనమాట. అంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. కావాలంటే మీరు ఆ బ్లాగ్ అది చదువుకోవచ్చు, ఆ లిస్ట్ కూడా నేను పంపిస్తాను. నేను ఇది కూడా కాపీ చేసి పెట్టుకున్నాను నేను అప్పటిది, మళ్ళీ ఎక్కడికి పోద్దా అని చెప్పి. సో ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి, గూగుల్ సపోర్ట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇలా ఏదైనా సరే కాపీరైటెడ్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంటే, ఇవన్నీ కూడా యూట్యూబ్ నుంచి వచ్చాయి కాదు మనకి కాపీరైట్స్. కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే అది యూట్యూబ్ నుంచి వచ్చాయి. కాపీరైట్స్ అనేవి కంటెంట్ వేరే క్రియేటర్స్ నుంచి వచ్చేవన్నమాట మనకి. సో ఏదైనా క్రియేటర్ పర్మిషన్ లేకుండా మీరు యూజ్ చేయకూడదు. అదేమంటే ఫెయిర్ యూజ్ అంటారు, ఎడ్యుకేషనల్ పర్పస్ అంటారు, ఏదైనా యూట్యూబ్ చెప్తుంది చేసుకోవచ్చు అని చెప్పి. కానీ యూట్యూబ్ చెప్పింది కదా అని అది కరెక్ట్ అని కాదు అని యూట్యూబే చెప్తుంది. అది పూర్తిగా క్రియేటర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట అది. సో మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చిందనే అనుకున్నాను. ఎక్కువ మంది సాంగ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు, షార్ట్స్లో సాంగ్స్ పెట్టచ్చా ఇదే అదే అని చెప్పి. షార్ట్స్లో మీరు కనిపిస్తూ యాక్ట్ చేసే వాటికి లేదా మీనింగ్ఫుల్ కంటెంట్ ఉంటే వీడియోలో యూజ్ చేయొచ్చు మ్యూజిక్, ఏ ప్రాబ్లమ్ లేదు అందులో. ఒకవేళ రీయూస్ వచ్చినా మనం సాల్వ్ కూడా చేసుకోవచ్చు. వ్యాలిడ్ కంటెంట్కి కనుక మ్యూజిక్ ఇచ్చి మీకు రీయూజ్డ్ అని వస్తే కనుక. అండ్ వాటిల్లో కూడా కాపీ రైట్స్ వస్తాయి. ఎందుకంటే ఆ సాంగ్ వాళ్ళకి ఎలా ఇష్టం లేదనుకోండి మీరు యూజ్ చేయడం, ఖచ్చితంగా కాపీ రైట్ వేస్తారు. ఏదైనా క్రియేటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాపీ రైట్స్ విషయంలో, అది స్ట్రైక్ అయినా క్లెయిమ్ అయినా ఏదైనా సరే. సో మీకు మొత్తం ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను.